మంచిగా ఉడికింది ఇది ముక్క ఇట్లా ఉడికింది మంచిగా ఉడికిపోయింది కాలుతుంది కాలుతుంది వేడి ఉంది ఇట్లా ఉడికింది మెత్త ఉడికించుకోరి మమ్మీ కుక్కర్లో వేయలేదు మీరైతే కుక్కర్లో వేసుకోరి చాలాసేపు ఉడకబెట్టిన ఉన్న విషయం చాలాసేపు చెప్పాలి ఉడకబెట్టింది మేము ముందు మాట్లాడుతున్నా మీకు చెప్తున్నా అనుకునే చెప్తాను నేను తలకాయ కూర అద్దరిపోయింది టేస్ట్ అద్దరిపోయింది అంటే అద్దరిపోయింది మస్తు ఉంది టేస్ట్ మమ్మీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఏంటంటే ఇప్పుడు ఇక వర్షాకాలము మనకు కొద్దిగా సర్దులు జ్వరాలు ఇట్లా ఉంటాయి కదా ఇది మిరియాల పొడి వేసి ఇట్లా తలకాయ కూర ఆరోగ్యానికి కూడా మంచిది మనకు ఫ్యాట్ అన్నది పెరగది ఫ్యాట్ ఉండము ఇక మంచి ఆరోగ్యము మంచిది ఇప్పుడు తలకాయ అయినా కాళ్ళు అయినా ఈ బోనే ఉంటుంది దీనికి కానీ ఇది అండే ప్లానింగ్ అన్నది నేను మొత్తం చెప్తా అండే రకము ఏ తెలంగాణ తలకాయ కర్రీ ఇట్లా ఈ రకంగా చూపెట్టు ఇట్లా తెల్లగా గడుపుకోవాలి మంచిగా ఒక కేజీ కేజీ ఉంటుంది 1 కేజీ చిన్న తలకాయ లేతనే ఉంది ఇది ఇక ముదిరింది ఉంటే మస్తు ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టవలసి వస్తుంది చూపిస్తా చూపిద్దాం ఇప్పుడు 1 కేజీ తలకాయ కర్రీ కేజీ ఇది 1 కేజీ ఉన్నది మంచిగా ఉప్పు పసుపు వేసి మంచిగా క్లీన్ చేసినాం ఒక 5-6 సార్లు మంచిగా కడుక్కోవాలి క్లీన్గా కడుక్కున్నాకనే మనము ఉప్పు పసుపు నిమ్మకాయ కొంచెం అంత నిమ్మకాయ వేసి కడిగిన ఇది ఇగో గరం మసాలా మనల్లో చేసింది ఉన్నది ఇగో ఇదైతే మిరియాల పొడి చెప్పిన కదా మిరియాల పొడి ఇగో కొబ్బరి ఇగో చింతపండు ఎందుకు వేస్తున్నావు అంటే ఇది కన్నర్ రాకుండా పెద్దల నుంచి అప్పటి నుంచి వేస్తున్నారు ఇట్లా ఈ రకంగా చేస్తారు కాబట్టి కన్నర్ అన్నది రాదు అది కాలుస్తారు చేస్తారు కదా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా అంత వేసుకోవాలి ఇక మా అమ్మల అప్పటి నుంచి చేసిన విషయం ఇది ఇక అదే రెసిపీ ఇక తెలంగాణ ఫుడ్ అంటే తలకాయ కూర ఏంటంటే తలకాయ కూర అనేది వదులకుండా తింటాం అంత బాగుంటుంది తెలంగాణ స్టైల్లో ఇక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా దంచుకోవాలి ఫ్రెష్గా కచ్చపెక్క దంచేసిన ధనియాల పొడి ఇక సాజీరా కారం ఆనియన్ ఇగో పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పుదీనా ఉడుకున్నది కొద్దిగా పుదీనా ఉంటే వేసుకోవాలి లేకుంటే లేదు అది విషయం ఇక కస్తూరి మెంతి ఇగో ఉప్పు ఇక ఎంతలే మనం ఆనియన్ అయితే మనం ఎంత వేసుకుంటాం అన్నది మన ఇష్టం ఇంకో గడ్డ ఉడికేసుకోవచ్చు గ్రేవీ కావాలంటే ఇక మాకు కొద్దిగానే కావాలనుకుంటున్నాం అయితే గ్రేవీ తక్కువ అంటే మనం ఆనియన్ తక్కువ వేసుకుంటాం ఇది విషయం ఇక చేసుకుందాం పని అది చేసుకుందాం పని స్టవ్ ముట్టించుకున్నా చూడండి ఈ స్పూన్ పోస్తున్నా ఇది పెద్దగా ఉంది స్పూన్ కాబట్టి స్పూన్ సరిపోతుంది కేజీకి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టది గరంగా స్పూను సాజీర వేసుకోండి ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇది సాజీర అన్నది టేస్ట్ బాగా వస్తుంది నూనెకి వేసుకోండి ఇట్లా ఆనియన్ ఇది గ్రేవీ లెక్క కావాలంటే పేస్ట్ పట్టుకొని వేసుకోండి నేనైతే నా వంట అయితే తింటే తెలంగాణ వంట ఇక పచ్చిమిర్చి ఉడికి దాంతో గోలుతుంది అట్లా వేస్తా ఎప్పుడైనా అట్లా వేస్తా అట్లని ఇట్లా వేస్తే ఒకసారి ఎట్లా ఉంటుంది అన్నది చూడదు మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక మేము ఇట్నే భగవాన్లు అవి వండుకుంటుంటే ఇట్లా చూపిస్తున్నా ఎందుకంటే కుక్కలు అవి పెట్టకపోతుంది స్మెల్ పోతుందని ఇక ఆ రకంగానే తెలంగాణ వంట ఇది విషయం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా సన్న పట్టకుండా ఇట్లా బరకలు ఇట్లా పట్టుకోవాలి అప్పటి వాళ్ళు కచ్చపక్క దంచేస్తూ కమ్మగా వస్తుంది ఇట్లా ఒక గడ్డ ఎల్లిగడ్డ ఇంత అల్లం వీటితో మంచిగా గోలుతుంది సరే ఇట్లా ఈ రకంగా గోలాలి మెత్త పడుతుందంటే ఇట్లా పచ్చిమిర్చి అయినా బాగా కర్రీ కావద్దు అవన్నీ ఎల్లిగడ్డ ఉడికి అట్లా గోలితేనే మంచిది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు ఏంటంటే ఎప్పుడైనా నూనెకి వేస్తాను నేను కర్రీలల్లో 2 టీ స్పూన్లు పడుతుంది అంతే వేసిన ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటాం పుదీనా ఇట్లా వేసుకుంటాం ఇక అప్పటి నుంచి పెద్దల నుంచి అంతే ఏంటంటే మాకు పుదీనా ఉంటుండే అట్లనే వేసుకుంటుంది కొద్దిగా ఏది ఇంత బాగా ఫ్లేవర్ కాదు ఇట్లనే ఇప్పుడు పసుపు
గోలింది కదా, ఎల్లిగడ్డ ఆనియన్ ఆ రకంగానే మంచుకుంటుంది. ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు, మీరు ఎట్లా అంటారు చెప్పుండ్రి, ఏ రకంగా అంటారో నాకు కామెంట్ పెట్టుది. ఇట్లా అంటారా ఎట్లా అంటారు? నేను ఇంట్లో ఉడక తలకాయ కూరలో ఎన్నో రకాలు అంటా. ఇదైతే మా అత్తమ్మ మా అమ్మ వీళ్ళంతా అందిన వంట, ఇక మా బాపమ్మ నుంచి అందిన వంట. ఇక తలకాయ ఇట్లేసి పండగలు అయితే తలకాయ ఎట్లయినా ఉంటుంది ఇంట్లో. ఇక ఏంటంటే మనకు మేకల్లే కట్ చేస్తారు ఇంట్లో. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇంట్లో కుటుంబం పెద్దగా ఉంటే మేకనే కట్ చేసుకుందరు కదా. ఈ కాలు తలకాయలు సాకలో ఇవ్వమంటే అలా పైసలు ఇచ్చేనా ఉంచుకుందరు ఇంట్లో తినేటప్పుడు అట్లా. ఎందుకంటే మీకు పైసలు ఇస్తాం కానీ కాలు తలకాయలు ఇవ్వమని సాకలో వచ్చే పని చేస్తారు. మేకను కోస్తారంటే సాకలో వచ్చి చేస్తారు, సాఫ్ చేసుడు అన్ని. మనం ఏం ముట్టకపోతుంటాం మా రోజులలో. ఇక ఏంటంటే ఆ మేకను కట్ చేసేందుకు మొల్లోళ్ళు వస్తారు, మొల్లోళ్ళు వచ్చి కట్ చేసిపోదురు అట్లా. ఇప్పుడు కొంచెం సన్న మంట పెట్టుకుందాం, కొద్దిగా బాగా ఎక్కువ మంట కాదు. ఇక తుర్కోళ్ళు వచ్చి అది కట్ చేసి పోతే వీళ్ళు సాఫ్ చేస్తారు. అట్లనే ఉంటుండే. అలా చేసిపోదు, అలా చేసిపోతే ఇక వాళ్ళు సాకలోళ్ళు ఇంటికి సాకలోళ్ళు ఉందరు, మొగటి పిల్లం వస్తారు వచ్చి సాఫ్ చేసి కట్ చేసి కాళ్ళు తలకాయలు తీసుకుపోదాం అందు. కాళ్ళు తలకాయలు మాకు అవసరం ఉన్నాయి, మేమే ఉంచుకుంటాము, మీకు పైసలు ఇస్తామంటే ఆ పైసలు తీసుకోవాలి. అట్లా ఇక అట్లనే నడుస్తుండే మాకైతే పండుగలల్లో. ఇది విషయం. కొద్దిసేపు ఉడకను, ఒక 5 నిమిషాలు ఉడకను. ఇట్లా ఉడికినాక ఒక 5 నిమిషాలు అయింది. మనము అల్లం ఎల్లిగడ్డల నూనెల పసుపుల ఉప్పుల ఇట్లా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇట్లా వాటరు కొంచెం ఇంకిపోయినాయి కదా, కొద్దిగా పదన ఉన్నప్పుడే ఈ రకంగా ఉన్నప్పుడు మనం కారం వేసుకుందాం. ఇప్పుడు మనకు ఎంత తింటామో అంత వేసుకోండి మీరు. ఇక దీనికి ఏంటంటే మనకి ఎక్కువనే ఉండాలి కారం. 4 టీ స్పూన్లు వేస్తున్నా. ఇది సప్పగానే ఉంది, ఉప్పు లేని కారము. ఉప్పు అయితే నేను వేసేసిన, ఉప్పు లేని కారమే పట్టిస్తా. ఎప్పుడు ప్రత్యేకించి నేను చెప్తూనే ఉంటా, నేను ఉప్పు లేకుండా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతా. ఇప్పుడు గరం మసాలా 1 టీ స్పూన్ గరం మసాలా. మనలో చేసింది ఉన్నది, నేను చేసిన మసాలా. మీకు గుడక సెల్లింగ్ చేస్తా రాను ఇక మీకు గుడక వస్తుంది. ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు, కస్తూరి మెంతి 1 టీ స్పూన్, మిరియాల పొడి కొంచెం చిటికెడంత మిరియాల పొడి అన్నీ వేసిన కదా. ఇప్పుడు కలుపుకుందాం. అన్నీ ఒకసారి వేసి ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా భగవాన్లన్నీ కుమ్మినట్టు అవుతుందని ఆ రోజులలో అంటుంటుంది. ఇంకెనకట కుండలలో అండినట్ట, కానీ మాకైతే ఏం తెలియదు ఆ విషయం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము చింతపులుసు కొద్దిగా అంత, ఒక చిన్న చెంచా, మనకు కూర చెంచా అంత ఇలా పోస్తుంది చూడు. ఇలా కొద్దిగా తీసుకొని కలర్ రాదు, మంచిగా వస్తుంది కూర. ఇక మీరు చింతపులుసు పడదనుకో ఒక టమాటా వేసేసుకోండి, గ్రైండ్ చేసి వేసేసుకోండి. లేకుంటే కోసి అయినా కానీ తాలింపు చేయండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇది వెనక నుంచి చేసిన వంట. ఇట్లా తలకాయ కూర ఈ రకంగానే అండేది. చూడు ఎట్లా వస్తుంది తెలంగాణ స్టైల్ తలకాయ కూర. ఇప్పుడు ఇక మనం కారం ఉప్పు అన్ని మసాలాలు అన్నీ వేసినాం కదా. కొబ్బరి పౌడర్ 1 కేజీకి ఎంత వేసుకోవాలన్నా నేను పట్టుకున్నా, కానీ 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు వేస్తున్నాయి. ఎక్కువ కొబ్బరి పౌడర్ వేసుకున్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఈ నూనెతోటి వీటితోటి మనం వాటర్ పోసినాక వేయద్దు ఎప్పుడు కూడా కొబ్బరి పౌడర్, మంచిగా రాదు. ఎట్లా అంటే మనకు కొంచెం పిప్పిరి వాళ్ళ మీద ఇట్లా వేలినట్టు అవుతుంది. ఇప్పుడు నూనెతో గోలింది అనుకో దాన్ని పట్టేసుకుంటుంది. మీరు పొరపాటు అన్నది ఇట్లా చేయకూడదు, అండొట్లు ఉంటుంది దీని విషయం. దీంతో కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు చింతపులుపుతోటి కొద్దిగా కన్నర్ ఉండదు, ఏముండదు, బాగుంటుంది. మూత పెట్టేసుకుంటా సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉండదు. చూద్దాము. ఒక 5 నిమిషాలు అయింది. ఇట్లా ఆయిల్ ఇవ్వాలి కొద్దిగా. మనము ఇవన్నీ మసాలాలు వేసినాక ఆయిల్ ఇవ్వాలి.
మాటలేదు చూడు. ఈ మసాలా అంతా గోలింది, గోలితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వాటర్, ఇక గరం వాటర్ పోయింది. గరం వాటర్ పోస్తేనే మంచిగా ఉంటుంది. మనం ఎంత పోసుకోవాలన్నా చూసుకుంటూ పోసుకోవాలి. ఒకసారి కలిపి చూస్తా. 3 గ్లాసుల వాటరు, పెద్ద గ్లాస్ తోటి నేను గరం పెట్టిన. ఇట్లా చూసుకోవాలి. ఇంకా పోస్తాం, ఉడకాలి కదా. ఇక 3 గ్లాసుల వాటర్ మొత్తం పోసేసిన. ఏ గ్లాస్ తోటి అంటే ఈ గ్లాస్ తోటి, ఈ గ్లాస్ తోటి వాటర్ గ్లాస్. ముక్కలు మునగాలి. స్మెల్ ఎట్లా వస్తుంది చూడ, ఫ్లేవర్ వస్తుంది. తెలంగాణ స్టైల్ తలకాయ కర్రీ. ఉడకాలి. ఉడికినాకనే ఇంకా ఒక 10 నిమిషాలు దుమ్ మంట పెట్టేద్దాం. 10 నిమిషాలు మంట ఎక్కువ మంట ఎక్కువ పెట్టి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఇంత గ్లో వచ్చింది చూడు. ఉడికినాక ఎట్లా వస్తుంది, ఇంకా ఉడికినాక బాగా వస్తుంది. ఓకే డన్. చూపెడదాం 10 నిమిషాల తర్వాత ఎట్లా వచ్చింది చూపెట్టు. లెవెల్ వచ్చింది కదా. తెలంగాణ స్టైల్ అయ్యో తలకాయ మటన్ అంటున్నాయి కూడా. తలకాయ కూర ఉడికిందా లేదా చెప్పాలి. ఇట్లా అంటే కాలుతుంది, నేను చూపిస్తుంటే కానీ. ఉడికింది. ఇట్లా అంటే ఇట్లా వెళ్తుంది, కాలుతుంది కాబట్టి కాలుతుంది. సూపర్. ఈ రకంగానే చేసుకోండి. ఏంటంటే నేను చాలాసేపు ఉడకబెట్టిన డాటా ఉన్నా కానీ మీరు కుక్కర్లు వేసుకోండి. కుక్కర్లు వేస్తే కొత్తిమీర వేసుకుంటాను లాస్ట్. కొద్దిగా కొత్తిమీర ఉంచుకొని ఇట్లా వేసేసుకోండి. బ్లౌజ్ కూడా ఎట్లా వచ్చింది, ఎంత బాగా వచ్చింది. సూపర్. ఈ రకంగా చేసుకునేది చూడండి. మీరు కుక్కర్లను అయితే ఖచ్చితంగా వేసుకోండి. నేను లాటగా ఉన్నా కానీ చాలాసేపు ఉడకబెట్టిన, ఎందుకంటే 20 minutes 25 minutes ఉడకబెట్టిన. అట్లా పొరపాటు చేయకూడదు. మీరు కుక్కర్లో వేసుకోండి. ఎందుకంటే ఇల్లు వేసినాక మనము ఆలోచించుడు వేస్ట్. బాగాసేపు ఉడకబెట్టవలసి వస్తుంది. ఒక 7-8 విజిల్ పెట్టుకున్నాను అనుకో, పక్క ఉడికిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఇది తొందరగా ఉడకది, అది స్కిన్ అన్నది గట్టిగా ఉంటుంది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. గుమ్మ వాసన వస్తుందా, ఎంత బాగా వాసన వస్తుందో. ఇక ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేది తెలంగాణ తలకాయ కర్రీ, తలకాయ కూర. ఇక ఇట్లా గ్రేవీ తోటి ఈ రకంగా ఎట్లా వేసుకుంటాం అన్నది. గ్రేవీ కూడా ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఉండాలి. సూపర్. గ్రేవీ తోటి సూపర్ వచ్చింది. ఎంత బాగా వచ్చింది చూడు. అంటే ఇట్లా ఉడికిపోయింది, కనబడుతుంది కదా. ఇట్లా ఉడికిపోవాలి, మెత్త ఉడకాలి. మెత్త ఉడికితేనే బాగుంటుంది. ఈ రకంగానే సూప్ తోటి దించుకోండి. రెడీ. టేస్ట్ తలకాయ కర్రీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిరి. మీరు ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నచ్చితే చేసుకోండి, లేకుంటే వదిలేయండి. ఇది విషయం, సరేనా. తెలంగాణ దావత్ స్టైల్ తలకాయ కూర మమ్మీ చేసింది. అసలు గ్లో చూడరు ఎంత బాగా వచ్చింది. ఇట్లా గ్లో వస్తుంది తలకాయ కూర. పొడేలు అయితే ఇట్లా వస్తుంది ఫ్లేవర్. పొడేలా కాదని తెచ్చుకోండి. ఎందుకంటే జర ఎక్కువ రేటు ఉన్నా కానీ పొడేలు అయితే బాగుంటుంది. అట్లా బోన్ తోటి, మనం బోన్ తోటే టేస్ట్ బాగుంటది. అట్లా వల్ల ఈ సూప్ ఇట్లనే ఉండాలి, ఇట్లుంటేనే బాగుంటది. మేమైతే ఇట్లనే చేసుకుంటాము, అంత బాగుంటది. వేడి వేడి తెలంగాణ బగారా రైస్, సింపుల్ గానే టేస్ట్ చేస్తుంది మమ్మీ. మిరియాలు, ఈ బగారా రైస్ ఇట్లా తినాలనిపిస్తుంది మమ్మీ, అట్లనే బట్ ఏం తినాలనిపిస్తుంది. సింపుల్ గా చేస్తుంది, బాగా చేస్తుంది మమ్మీ బగారా రైస్. మన దాంట్లో బగారా రైస్ కూడా ఎట్లా ఏమన్నా ఉంది, అన్ని ఉన్నాయి. తలకాయ కూర గుడక ఇంకెన్నో రకాలు చేస్తా, అంత బాగుంటది. కాలుతుంది మెల్లగా. మంచిగా ఉడికింది ఇది ముక్క, ఇట్లా ఉడికింది మంచిగా, ఉడికిపోయింది. కాలుతుంది, వేడి ఉంది. ఇట్లా ఉడికింది, మెత్త ఉడికించుకోరి. మమ్మీ కుక్కర్లో వేయలేదు, మీరైతే కుక్కర్లో వేసుకోరి. చాలాసేపు ఉడకబెట్టిన, చాలాసేపు ఉడకబెట్టింది. మేము ముందు మాట్లాడుతున్నా, మీకు చెప్తున్నా అనుకున్నా, చెప్తాను నేను.
తలకాయ కూర అద్దరిపోయింది టేస్ట్. అద్దరిపోయింది అంటే అద్దరిపోయింది. మస్తు ఉంది టేస్ట్ మమ్మీ. బాగుందా? సూపర్ వేసినాయి. బాగుంటది. సూపర్ అంటే సూపర్. ముక్క కూడా సాఫ్ట్, ఇట్లా సాఫ్ట్గా కుక్ అయింది. తెలంగాణ దావత్ స్టైల్ తలకాయ కూర. తలకాయ కూర అద్దరిపోయింది అంటే అద్దరిపోయింది. మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా వేసుకొని తెలంగాణ స్టైల్లో ఒకసారి ట్రై చేయరు కదా, మీరు కూడా వేస్తే కామెంట్ చేయరు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకూరి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో అంటే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం మళ్ళా. మంచి మంచి తలకాయ కర్రీ మేము ముందుకు అందిస్తా త్వరలో. ఇట్లనే టేస్ట్గా ఈ కర్రీ మీకు వస్తుంది. నేనైతే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళతోటి పంపిస్తా. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు అనుకుంటున్నా. నేను పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ వస్తుంది. బోటి కర్రీ అయినా తలకాయ కర్రీ అయినా ఇక ముందు మీ ముందుకు వస్తుంది. క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. క్లౌడ్ కిచెన్ అంటే మన సరౌండింగ్ ఉన్న వాళ్ళకి కర్రీస్, బిర్యానీస్ మీరు ఏది అడిగితే అది ఇక మన ఛానల్లో చూసి కూడా మీకు తినాలనిపించి అడగచ్చు. పెట్టేస్తే రెడీ చేసుకుంటే మీకు పంపిస్తాను. సుచిత్ర సర్కిల్ ఉన్న వాళ్ళందరికీ మన ఫుడ్ తినే అదృష్టం అయితే వచ్చేస్తుంది. నేను తింటున్నా, నేనే అదృష్టం అని అన్నారు కదా, మీరు కూడా అదృష్టవంతులు అవుతారు. ఇంకా దూరం కూడా పంపిస్తా వీలైతే. హైదరాబాద్లో ఎంత దూరం అయినా పంపిస్తా. పచ్చళ్ళు, పికిల్స్, పొడులు, కారపొడులు అన్నీ వస్తాయి. డ్రై ఐటమ్స్ అన్ని దూరమైనా ఎక్కడికైనా పంపిస్తాము. కానీ అయితే ఈ ఫుడ్ ఖరాబ్ అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు కదా, అందుకే ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకుంటూ పంపుతాం. ముందు మీ ముందుకు వస్తాయి కర్రీస్ అన్ని వస్తాయి. సరేనా? ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాం.